ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు అయితే మనం ప్రారంభం చేస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనకి వీళ్ళకి ఇచ్చేటటువంటి టైం అయితే 2 గంటలు మాత్రమే. 2 గంటల్లో వాళ్ళు చేసేటటువంటి ఆ పర్ఫార్మెన్స్, ఆ ముగ్గులు ఎలా ఉంటాయి అనేది మాత్రం మనం వేచి చూడాలి. చాలా దాంట్లో విభిన్నమైనటువంటి రంగులతో మంచి మంచి కాన్సెప్ట్తో రంగులతో మనకి ముగ్గులు అనేది వేయడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పోటీలు అంటే 83 కేంద్రాల్లో 4 రాష్ట్రాల నుంచి 12,000 మంది మహిళలు వేసినటువంటి ఆ ముగ్గుల నుంచి ఫైనల్స్గా మనకి ఫైనలిస్టులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు విజేతలుగా ఎవరు నిలుస్తున్నారు అనేది తెలియాలంటే ఇక మరి కాసేపు వెయిట్ చేయాల్సిందే. సో ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ. రంగారెడ్డి నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ కొంచెం స్పీడప్ అండి. మీకు 10 నిమిషాల టైం ఉంది. 9:30కి స్టార్ట్ అయిపోతుంది. మీకు 2 గంటల టైం మాత్రమే ఉంటుంది. గెస్ట్లు కూడా రాబోతున్నారు. వాళ్ళు సైన్ చేస్తున్నారు. సో ఎలా వేయబోతున్నారు, ఎవరు విజేతలు కాబోతున్నారు అనుకుంటా. మరి ఈ ప్రోగ్రామ్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు ఫైనలిస్ట్ అయితే ముత్యాల ముగ్గులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళలోనే విజేతలు ఎవరు అని మరి కాదు మనకి తెలియబోతోంది. సో ఈ ప్రోగ్రామ్ ని మనకు సంబంధించిన వారు మెయిన్ స్పాన్సర్ కెనరా బ్యాంక్, పవర్ బై ఈస్ట్ విద్యా సంస్థలు బెంగళూరు, గ్రాండ్ పార్ట్నర్స్ వర్సెస్ ఆల్ ద బెస్ట్ అండి. ఒక్కసారి అందరూ మేడం ఉండండి. ఇక మీకు 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. రెడీగా ఉండండి. మీకు కావాల్సిన సామాగ్రిని అందరూ అయితే మీ చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ ని నీట్ గా చేసుకుంటే మీ ముక్కు బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి. వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు కూడా బాక్స్ లోపలికి వెళ్ళకూడదు. కేవలం వాళ్ళు మాత్రమే వేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ముగ్గులు వేసేటప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరు పాటించాలండి. దాన్ని బట్టే మీకు మార్కులు వేయడం జరుగుతుంది. మీ గెస్ట్ చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు అనేది కూడా చెప్పగలిగే విధంగా ఉండాలి. ఇప్పుడు వచ్చేటటువంటి జడ్జెస్ ఖచ్చితంగా మీ ముగ్గుల యొక్క వివరాలు అన్ని అడుగుతారు. సో ఎన్ని చుక్కలు పెట్టడం జరిగింది, దాంట్లో ఎన్ని వరుసలు ఉన్నాయంటే కూడా క్లియర్ గా చెప్పాలి. కొంతమంది ముగ్గులతో కాకుండా ఒక డిజైన్ లాగా, ఆర్ట్ లాగా వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా దీనికి ఫాలో అవ్వాల్సిందే. అలాగే ముగ్గు వేయడానికి కూడా గరిష్ట సమయం మీకు 2 గంటల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. 2 గంటలకు మించి ఉండదు. మీకు 9:30 గంటలకు స్టార్ట్ అయినటువంటి
ఈ పోటీ 11:30 గంటలకు ముగుస్తుంది. ముగ్గు ఐడియా అంటే ఇక్కడ మార్కులు ఏ విధంగా వేస్తారు అనేది కూడా ఒకసారి మీకు వివరిస్తాను. ముగ్గు ఐడియా అంటే లేదా మీరు వేసేటటువంటి డిజైన్ ఆలోచన ఎలా ఉంది అనే దాన్ని 5 మార్కుల్లోకి పరిగణించడం జరుగుతుంది. ఇంకా లుక్ వైజ్ అందంగా ఎలా ఉంది, ఎలా తీర్చిదిద్దారు అనేటటువంటిది, అలా ఎలా ఇంప్రెస్ చేశారు, అందంగా ఎలా వేశారు అనేది చూసుకుంటే 15 మార్కులు వేస్తారు. మొత్తం దీనికి 20 మార్కులు ఉంటాయి. ఇక ముగ్గులు చేతితో మాత్రమే వేయాల్సి ఉంటుంది. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగించి వేస్తే వచ్చిన మార్కుల్లో నుంచి మీకు 3 మార్కులు మైనస్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జల్లెడ ఉపయోగించడానికి మాత్రం అనుమతి ఉంది. మీరు జల్లెడ ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. ముగ్గుల్లో గొబ్బెమ్మలు, బతుకమ్మలు వంటివి అమర్చవచ్చు. అయితే అవి తప్ప ఇతరత్ర వస్తువులు ఎక్కువగా అమర్చకూడదు. ఇక్కడ మీరు ఎలాంటి ముగ్గు వేస్తున్నారో దానికి కావాల్సినటువంటి ఏదైనా ప్రాపర్టీస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు అదే హైలైట్ కాకుండా మీ ముగ్గు మాత్రమే హైలైట్ అయ్యేలాగా చూసుకోండి. ఇంకా ముగ్గుకు అదనపు అందం ఇవ్వడానికి ఇతర వస్తువులు వాడాలి తప్పితే ఆ వస్తువులే ప్రధానాంశంగా చేసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పింది అదే, మీరు తీసుకునేటటువంటి ప్రాపర్టీస్ హైలైట్ కాకుండా ముగ్గు మాత్రమే హైలైట్ అవ్వాలి. ఇళ్ల నుంచి కలసాలు, అందమైన ఇతర వస్తువులు తీసుకొచ్చి అమర్చి వాటి చుట్టూ తూతు మంత్రంగా ముగ్గు వేయడం సరికాదు. అంటే ఇక్కడ మీరు తెచ్చినటువంటి వస్తువుల్ని ఎక్కువగా చూపించి ముగ్గు తక్కువగా ఏదో వేసామంటే వేసామని 2-3 చుక్కలతో ముగ్గులు వేస్తే మాత్రం అస్సలు పరిగణలోకి తీసుకోరు. మీరు 12,000 మంది నుంచి వచ్చినటువంటి ఫైనలిస్ట్, సో ఎలా వేయాలని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా విజేతగా నిలబడాలి అనేది. సో దాన్ని బట్టి ఆలోచించి చాలా చక్కగా ఎలా ఇంప్రెస్ చేయాలి అని ఆలోచించి మంచి మంచి ముగ్గులు వేయండి. ఇక అలా చేసిన వారికి మరో 3 మార్కులు కట్ అవుతాయి. అంటే ఇదని నేను చెప్పినట్టు ముగ్గుని హైలైట్ చేయలేకపోతే మాత్రం మరో 3 మార్కులు కట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా రూల్స్ని ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా వీటిని వినండి. ముగ్గులో ఎలాంటి నినాదాలు కూడా రాయకూడదు. ఏదైనా క్యాప్షన్స్ లాంటివి రాయాలి అని అనుకుంటే వాటిని ముగ్గులో భాగంగా కాకుండా బయట దానికి సంబంధించిందో లేకపోతే ఏదైనా క్యాప్షన్, ఏదైనా నినాదం రాయాలంటే రాయొచ్చు. అంతే తప్పితే ఆ నినాదమే ముగ్గులో ప్రధానాంశం కాకూడదు. మీరు వేసే ముగ్గుకి దాన్ని హైలైట్ చేస్తూ క్యాప్షన్లు ఇవ్వకండి. అలాంటి నినాదాలు కాకుండా చక్కగా ముగ్గులు వేయండి. సో ఇవి ముగ్గులు వేసేటప్పుడు మీరు పాటించాల్సినటువంటి నిబంధనలు. ఖచ్చితంగా ఈ రూల్స్ని ఫాలో అవుతూ మీరు ముగ్గులు స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కలర్స్ అయితే, ఇందాక నేను చెప్పినట్టే హరివిల్లే దిగి వచ్చినట్టుగా అన్ని కలర్స్ కనిపిస్తుంది. నేను స్టార్ట్ చేసి కేవలం 2-3 నిమిషాలే అవుతుంది. ఇప్పటికే చాలా ఫాస్ట్గా రెడ్, ఎల్లో, పర్పుల్, గ్రీన్ చాలా కలర్స్తో అందరూ సగం ముగ్గు కూడా వేసేసినట్టు కనిపిస్తున్నారు. కొంతమంది మనం బుక్స్లో వేసినటువంటి ఆ రేడియస్ మొత్తం కంపాస్తో ఎలా యూజ్ చేస్తామో అలా మొత్తం సర్కిల్స్ని తీసుకొని బ్రహ్మాండంగా చుక్కలు పెట్టి కలర్స్ని వేస్తూ జల్లెడతో దాని ఫినిషింగ్ లాస్ట్లో చాలా బాగా వస్తుంది. సో అలా ప్రతి ఒక్క చాలా సీరియస్గా కాన్సన్ట్రేటెడ్గా ముగ్గులు వేయడం చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా మనం స్పెషలీ సంక్రాంతి టైంలో చూస్తూ ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముత్యాల ముగ్గులు అనేవి ఎలా ఉంటాయి సంక్రాంతి పండుగ రోజు అనేది మనకు బాగా తెలుసు. సో అవి ఈరోజు ఆంధ్రజ్యోతి ఏపీ ఎంటర్ప్రైజ్ కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీల్లో ఈ ఫైనలిస్టులు ఇంకా అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. ఈ కార్యక్రమానికి మనకు సమర్పిస్తున్న వారు మెయిన్ పార్ట్నర్ కెనరా బ్యాంక్, పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు, రియల్ పార్ట్నర్ స్వర్గసీమ సుకేతన. సో ముత్యాల ముగ్గుల పోటీలు అయితే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ ఫైనల్స్ మనకి స్టార్ట్ అయిపోయాయి. అందరూ రంగుల ముత్యాల ముగ్గులతో పోటీ పడుతున్నారు.
ముగ్గురికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 10,000 అంటే ముగ్గురికి 10,000 కాదు. అలాగే కెనరా బ్యాంక్ వచ్చి మొదటి బహుమతి 30,000 రూపాయలు ఉంది. ఆ తర్వాత 6గురికి 3,000 చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీరిలో ఎవరు ఆ బహుమతులు తీసుకుంటారు, ఎవరు ఫస్ట్ విన్నర్గా నిలబడుతుంది. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఏమైతే గారు చాలా బిజీగా ఉన్నారు, ఏం ముగ్గేస్తున్నారు? మధ్యలో అమ్మవారు ఇస్తారు. అమ్మవారి చుట్టూ ఫ్లవర్. నీ చెప్పిన రూల్స్ అన్ని పాటిస్తున్నారా? వేస్తున్నాం. సో ఇంకా మెదక్ నుంచి విజయ గారు కూడా చాలా స్టేట్మెంట్గా వేస్తున్నారు. ఇది కూడా నాకు ఒక ఏదో ప్రింట్అవుట్ వేసినట్టు అనిపిస్తుంది. పేపర్ తీసుకుంటే చాలా బాగుంది. మెరూన్ ఎల్లో వైట్ రైతుల ముగ్గు, దాని చుట్టూ ఆరెంజ్తో మనకి కొంచెం బార్డర్ వేస్తున్నారు. చాలా చక్కగా వేస్తున్నారు. హాయ్ అండి, బిజీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, సో మీరే విన్నర్ అంత కాన్ఫిడెన్స్లో చాలా సీరియస్గా వేస్తున్నారు. దీని పేరు ఏమైనా చెప్తారా? బ్రహ్మముడి. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ అది క్లియర్గా తెలియదు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది క్లియర్గా తెలియదండి. అదే మ్యాజిక్ దీంట్లో. ఇది ఇప్పుడు నాకు ఒక 50% అయినా అయినట్టే అండి. ఇంకా చాలా పెద్దగా 30% అయింది. 30% ముగ్గు మాత్రమే అయింది. అసలు ఆవిడ మాట్లాడడానికి కూడా టైం లేదు. మనం వేరే ముగ్గు దగ్గరికి వెళ్దాం. మీ పేరండి? జ్యోత్స్న గారు హైదరాబాద్ నుంచి. అసలు మీరు కూడా అన్ని కలర్స్ ఫిల్ చేస్తున్నట్టున్నారు. ఈ ముగ్గు పేరేంటో చెప్తారా? మెడికల్ ముగ్గు ఇలాంటివి సైడ్ బార్డర్ మధ్యలో ముగ్గేసి సైడ్ బార్డర్ ఓకే, రోజు ఇంటి ముందు వేస్తారా? టైం ఉంటుందా మీకు? హౌస్ వైఫా? సారీ. ఓకే, సో మొత్తానికి మీరు ముగ్గులు అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే అన్నీ మీరు అన్నట్టు చుక్కలు, మెలికలు, అన్ని కలర్స్ అన్నీ మిక్స్డ్. చాలా బాగుందండి. లైఫ్లో అన్ని కలర్స్ ఉంటాయి. అది కొంచెం ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం నుంచి మీ పేరు? ఓకే, ఖమ్మం నుంచి నీరజ గారు కూడా పింక్, వైట్, బ్లూ. సో ఫ్యాబులస్ కలర్ కాంబినేషన్ అయితే నాకు ఇలా చూడగానే చాలా బాగుంది. గొబ్బెమ్మలు, అమ్మవారిని మనము ఒక ప్రతిమను పెట్టడం చూసాము, కానీ ఇక్కడ అమ్మవారిని ముగ్గులో చేర్చడం అనేది చాలా బాగుంది. జస్ట్ ఇది ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 5 days పట్టింది. అంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా, లేకపోతే మీ ఓన్ కదా? ఓకే, సో ఫైనలిస్ట్గా వచ్చారు కదా. ఫైనలిస్ట్ దాకా రావడం అనేది చాలా కష్టం. ఇన్ని వేల మందిలో నుంచి మీరు ఫైనలిస్ట్గా ఇక్కడ దాకా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. ఓకే, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఫస్టే చూస్తున్నాను కాన్ఫిడెంట్. ఫస్ట్ వస్తుందనే కాన్ఫిడెంట్ మాత్రం బాగా ఉంది. ఇక నెక్స్ట్ మహబూబ్ నగర్ నిజంగా అమ్మవారు ఆ కలర్ కాంబినేషన్ కానీ అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా. మనకి అమ్మవారు కనిపిస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి ఎరుపుదనం కూడా ఎంత బాగా బ్రైట్గా కనిపిస్తుంది. సో మహబూబ్ నగర్ నుంచి అరుణశ్రీ గారు చాలా సీరియస్గా, చాలా నీట్గా, సిస్టమాటిక్గా వేసుకుంటూ వస్తున్నారు. దీనికైనా పేరుందా? మీరు ఓన్గా డిజైన్ చేస్తారా? ఇంట్లో ఇలాగే వేస్తుంటారా పండగ అప్పుడేనా? ఓకే, ఫస్ట్ మీకే వస్తుందా? ఎలా ఉంది మీకు కాన్ఫిడెన్స్? ఓకే, నాకే వస్తుంది కాన్ఫిడెన్స్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. కాన్ఫిడెంట్గా ఉన్నారు ముగ్గురు మీద. మేమే ఫస్ట్ వస్తామని మీకు ఎలా అనిపిస్తుంది? సేమా? ఓకే, నా క్వశ్చన్ ఎవరు పట్టించుకునే టైం కూడా లేదు. అండ్ ఇంకొకరు నిజామాబాద్ నుంచి లత గారు మరో ఫైనలిస్ట్. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ బుక్ కంప్లీషన్కి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంకా ఉందా అండి? ఆల్మోస్ట్ అయిపోయిందా? ఇంకా ఉందా? దీని పేరేంటండి? అంటే మనం కొన్ని ముగ్గులకి కొన్ని పేర్లు
అనేది వింటూ ఉంటాం. సో ఇలాంటి ముగ్గుల్లో కూడా డిఫరెంట్గా వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకొని ఇలా వేస్తే కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ఈ థీమ్లో ఇది పెడితే బాగుంటుంది అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరు కూడా నవధాన్యాలే తీసుకొని వచ్చారు. సో వాటితో ఈ ముగ్గుల్లో ఎక్కడెక్కడ పేరుస్తారు, ఎలా అట్రాక్ట్ చేస్తారు. ఇక వరంగల్ నుంచి కవిత గారు కూడా చాలా బిజీగా ముగ్గులు వేసేస్తున్నారు. ఇది కూడా మొత్తం ఒక పర్పుల్ కలర్ కనిపిస్తుంది, వైలెట్ కలర్, గ్రీన్, రెడ్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కవిత గారు దీని పేరేంటి? వెలికల ముగ్గులు. అంటే మీరే డిజైన్ చేసినారా, నేర్చుకున్నారా? మరి ఫైనలిస్ట్ దాకా వచ్చారు కదా ఈరోజు, ఎవరు మీరే విజేతగా నిలుస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉందా? ఓకే, ఇంకా దీనిలో ఏమేమి పెట్టబోతున్నారు? ఓకే, సంక్రాంతికి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో పెట్టి ముగ్గురు బాగా ఎలివేట్ చేసేటటువంటి ప్రయత్నంలో అందరూ కనిపిస్తున్నారు. అందరూ చాలా బిజీగా ఉన్నారు. రంగారెడ్డి నుంచి ధనలక్ష్మి గారు కూడా నాకు సంక్రాంతి అనేది బాగా ఎలివేట్ చేస్తూ కనిపిస్తోంది. మొత్తం వెల్కమ్ షుగర్ కేన్ చెరుకు కడ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పచ్చని పైరు, హరిదాసు, అలాగే గంగిరెద్దు, ఇవన్నీ కూడా మనకి చాలా సింబాలిక్గా కనిపిస్తాయి సంక్రాంతి. అవన్నీ ఈ ముగ్గులో కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. ఎంతవరకు వచ్చిందండి మీ ముగ్గు? సగమే అయిందా? ఆలోచనలు కనిపిస్తున్నారు. మరి ఏంటి అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ చేసేస్తున్నారు ఫస్ట్ వస్తామని చెప్పి. మీకు ఎలా అనిపిస్తున్నారు? అవునా? ప్రతిసారి ఆంధ్రజ్యోతి నిర్వహించేటటువంటి ముగ్గులు పోటీలు ఆడవాళ్ళందరూ ప్రతి జిల్లా నుంచి కూడా వేల మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈరోజు మీరు 10 ఫైనలిస్ట్లో మీరు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఓకే, సో ఇంక నేను డిస్టర్బ్ చేయలేదు, మీకు టైం కూడా పిలిచేదలుచుకోలేదు, ప్లీజ్ లేదు. సో అందరు కూడా ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్, అంటే మనం ఇక్కడ ఇది కూడా ఎవరు కాంపిటీషన్ కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా వారు. విజువల్ ఆర్ట్స్ అధ్యాపకురాలిగా, విద్యా శిక్షకురాలిగా ఎంతో అనుభవం ఉన్నవారు. డెస్టినీస్ చైల్డ్ అనే పుస్తకాన్ని కూడా రచించారు గీతా భాస్కర్ గారు. సంగీతంలో, వంటల్లో, గార్డెనింగ్లో వారు అసలు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. 58 ఏళ్ల వయసులో సినీ రంగంలో కూడా అడుగుపెట్టి గుదా చిత్రంలో సాయి పల్లవికి అత్తగా నటించి పలువురిని ప్రశంసలు కూడా అందుకున్నారు. సో ఆవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, అందరికీ బాగా సుపరిచితులే. ఎస్, గీతా భాస్కర్ గారు, హ్యాపీ సంక్రాంతి అండి. ఆల్ ఓవర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? నేను మీ దాంట్లో చాలా ఏళ్ళ ముందు పార్టిసిపేట్ చేసిన, ప్రైజ్ వచ్చింది. అప్పుడే చీరలు ఇచ్చాను. ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి ముఖ్యాల ముగ్గుల పోటీల్లో ఆల్రెడీ గీతా భాస్కర్ గారు కూడా ఒక పార్టిసిపేట్. కానీ అప్పుడు కొంతమంది బ్రహ్మముడి ఇలాంటివి వేసుకున్నారు. అది ఎక్కడ స్టార్ట్, ఎక్కడ ఎండ్ అనేది కూడా తెలియదు అంటున్నారు. సో అలాంటివి కొంచెం కష్టమని జడ్జ్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను అనుకుంటా అది ఒక పార్ట్ పెట్టాలి, ఇలాంటి ఒక పార్ట్ పెట్టాలి. అది ఏమైపోతుందంటే అంత చేసేవాళ్ళకి రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఓకే, బాగా ఫ్రీగా చేసే పార్టిసిపేట్ చేయలేదు. సో మీరు ముగ్గులు వేస్తున్నప్పుడు మామూలుగా పిల్లలు చూసి మా బాగుంది ముగ్గు చాలా బాగుంది అని చెప్తున్నారు కదా, కరుణ్ భాస్కర్ గారు ఎప్పుడైనా అలా చెప్పారా? సౌండింగ్ వదలరు అయితే.
MSc PhD చేసిన రజనీ గారు రసాయన శాస్త్రంలోనూ విద్యారంగంలోనూ అనేక పరిశోధనలు చేశారు. స్త్రీ శక్తి 2017 పురస్కారంతో పాటుగా అనేక అవార్డులు కూడా అందుకున్నారు. వెల్కమ్ అండి రజనీ గారు. సో అందరూ చాలా బిజీగా ముగ్గులు వేస్తున్నారు. ఇలాంటి ముగ్గుల పోటీలో జడ్జిలుగా ఉండేవాళ్ళు మామూలుగా చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. అసలు వీళ్ళు ఇలా చేతులు ఇంత బాగా ఎలా తిప్పుతున్నారు, ఇంత ముగ్గులు ఎలా వేస్తున్నారు, వీళ్ళని ఎలా జడ్జ్ చేయాలనే వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ నర్వస్ ఉంటుందని ఇంతకుముందు జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి రజనీ గారు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ మా. హ్యాపీ సంక్రాంతి. everyone will participate also. Every year ఇచ్చిన సమయంలో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సమయం కూడా చాలా తక్కువ ఉంది. అందరూ చాలా ఫాస్ట్గా జడ్జెస్ జడ్జ్ టైం మాత్రమే ఉంది. ఆ లోపు మీరు అన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 11:30 అయితే మీకు బాక్స్లోకి అలౌ చేయడం అనేది ఉండదు. ఆ లోపే మీకు మీ ముగ్గులో పెట్టాల్సిన ప్రాపర్టీస్ కానీ రంగులు కానీ ప్రతి ఒక్కటి ఫిల్ చేసి ఉండాలి. ఇక మీకు కేవలం హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది. ఒక్క నిమిషం మాత్రమే ఉంది. 11:30 అవ్వగానే మీరు మీ బాక్సెస్ నుంచి బయటకు వచ్చేసి ఉండండి. మీకు సంబంధించినవన్నీ కూడా ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు వచ్చిన వారు తీసుకొని కొంచెం దూరం ఉండి మీ బాక్స్ దగ్గర పార్టిసిపెంట్ మాత్రమే ఉండాలి. ఎవరు బాక్స్ లో ఉండకూడదు. 11:30 వరకు మాత్రమే, ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది. ఇంకా మీరు ఏదైనా యాడ్ చేయాలని అనుకుంటే మాత్రం
ఇప్పుడు స్టార్ట్ చేయకండి, టైం ఉండదు, అది మధ్యలో ఆపేయాల్సి ఉంటుంది. సో ఒక్క నిమిషమే. ఇప్పుడు ఏది స్టార్ట్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు ఉన్నంత వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అది మధ్యలో మీనింగ్లెస్ గా ఉంటుంది. అవన్నీ కూడా పాయింట్స్ కన్సిడర్ చేస్తారు జడ్జెస్. టైం అయిపోవచ్చింది. నేను ఒక్కసారి 11:30 అవ్వగానే మీకు ఇన్ఫార్మ్ చేయగానే బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. అయిపోయింది 11:30. ఇక్కడ వరకే మీ పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు. 11:30 అయింది ప్లీజ్. హైదరాబాద్ నుంచి జ్యోత్స్న 11:30 అయిపోయింది. చాలండి, ముగ్గు బాగుంది. అందరూ మీకు సంబంధించిన వాళ్ళవి మీవి అవన్నీ తీసుకొని మీరు కొంచెం బయటకు వచ్చేసేయండి. పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో బాక్స్ దగ్గర ఉండండి. కేవలం పార్టిసిపెంట్ ని తీసుకొని బయటకు వచ్చేసేయండి. కేవలం మీరు వేసిన ముగ్గు దగ్గర పార్టిసిపెంట్ మాతోని. జ్యోత్స్న గారు, జ్యోతి గారా? జ్యోత్స్న గారు అందరు జ్యోతి అని రాశారు. అయిపోయిందమ్మా. ఇంకో ధర్మాలు మీ ముగ్గురు మాత్రమే కనిపించాలి. బాట్లేదమ్మా. ఎవరు ఫైనల్ విజేతగా నిలబడతారు అనే ఆశ అందరిలో మరి కాసేపటి అతిరథమన్నారు. ఓకే, బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు, రియల్ పార్ట్నర్స్ వర్గసీమ, సుకేతన. సో ఇప్పటి వరకు మనం 12,000 మంది పార్టిసిపెంట్స్ నుంచి హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో ఈ రోజు ఫైనల్స్ జరుగుతున్నాయని చూసాం కదా.
ఇప్పుడు 10 మంది ఫైనలిస్ట్ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఫైనల్స్ లో వారి ముగ్గులతో సిద్ధంగా ఉన్నారు. మరి జడ్జెస్ కూడా వారి మార్క్స్ తో సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు ఈ రోజు విజేతగా సో ఫైనలిస్ట్ 10 మంది కూడా వారి ముగ్గులతో సిద్ధంగా ఉన్నారు. వీరికి ఇచ్చేటటువంటి బహుమతుల వివరాలు కూడా ఒకసారి ఫైనల్ గా చూద్దాం. ఫైనల్ పోటీలకు వచ్చి స్పాన్సర్స్ లోగోలను ముగ్గుగా వేసిన ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మన స్పాన్సర్స్ తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్లు ముందుగా ఇస్తాం. ఆ తర్వాత రెండో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కెనరా బ్యాంక్ వారికి మొదటి బహుమతి 30,000 రూపాయలు, ఆ తర్వాత 6 3,000 చొప్పున కన్సలేషన్ బహుమతులు ఇప్పించడం జరుగుతుంది. విచ్చేసిన శ్రీమతి మామిళ్ళ యశస్విని రెడ్డి గారికి స్వాగతం. 26 ఏళ్ల అతి చిన్న వయసులోనే పాలకుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2019లో పాలకుర్తికి చెందిన రాజా రామ్మోహన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి తల్లి గారైన ఝాన్సీ రెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలని మనందరికీ బాగా తెలుసు. ఆమెకు భారత పౌరసత్వానికి సంబంధించిన సమస్య ఎదురవడంతో ఆమె కోడలైన యశస్విని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. 46,000 భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. అనుకోకుండా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తారని చెప్తున్న యశస్విని రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. So, which is your favorite color? Royal. Okay. So, మరి సంక్రాంతి అనగానే ముగ్గులతో పాటు ఇంట్లో వంటలు చేసుకుంటుంటాము. అంటే కూడా సెలబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద పండుగ అందరూ కలిసి అందరూ వస్తూ ఉంటారా?
అందరూ కూడా ముగ్గురు అనేది చూసేసారు. మరి ఆవిడ నిజంగానే సంక్రాంతి పండుగ ముగ్గులు వేసారా లేదా నిజంగా అలా జడ్జ్ చేశారా? హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. సో మరి ఈ 2024 సంక్రాంతి ఎలా చెప్తాం? ఇక్కడ అన్ని ముగ్గులు చూస్తున్నారు, ఎలా అనిపిస్తాం? యా అంటే చాలా రోజు అయిపోయింది ఇట్లా వేయలేదు కూడానా? ఓకే. ఖమ్మంలో పండుగలు ఖాళీ వాళ్ళకి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. పండుగ అంతా ఇక్కడే ఉండదు. వాళ్ళ కష్టం కూడా ఎంత ఉందో కదా. 2 hours టైం ఇచ్చాం అంతే, దాంట్లో ఎంత పోటీగా వేశారు. అసలు బాక్స్ లోపలికి వేరే వాళ్ళ ఎంట్రీ కూడా లేదు. నేను ఫస్ట్ టైం చూసి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అదిలో ఆ ఫీలింగ్ అంతా ఎంత టైం పడుతుంది. 2 hours చేస్తారు. పేపర్ ఇచ్చి వేయమంటే కూడా కష్టం. చాలా ఈ లైన్ ఉంది చూడండి, కొంచెం వేయడానికి 2 hours పడుతుంది. చాలా గ్రేట్, చాలా బాగా వేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని ముగ్గులు చూస్తున్నాం. ఏది బాగా ఫిలిప్గా అనిపిస్తుంది జరుగుతాయి? అన్నీ వెరీ డిఫికల్ట్ టు అన్ని కలర్స్ మిక్స్ చేసుకొని చాలా అందంగా. అయితే మేబీ సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. లాస్ట్ డే నాన్ వెజ్ క్రేవింగ్ అనేది కూడా అన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఏది బాగా స్పెసిఫిక్గా ఇష్టం? హ్యాపీగా తింటూ ఉంటాము. సో మా మమ్మీ చేసే వంటలు ఆయన తీసిండు హ్యాపీగా. అదే బట్ మనం చిన్నప్పుడు అన్నట్టుగా ఇంకా చిన్నప్పుడు ముగ్గులు వేసేదాన్ని ఇలా చెప్తున్నాను. పంపిస్తాను. సెలబ్రేట్ చిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఒక రకంగా. కెరీర్ పక్కన పెడితే ఆ చేంజెస్ అనేది ఎలా ఉంది? నేను కూడా చాలాసార్లు ఆలోచిస్తాను. చాలా మంది అడిగినప్పుడు నిజంగా నా లైఫ్లో ఏం చేంజెస్ వచ్చాయని ఆలోచిస్తాను. మరీ అంత చేంజెస్ ఏమి ఆలోచించినప్పుడు మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు అంతగా ముగ్గులేసి ఆపర్చునిటీ రావు. చేంజ్ అంటూ ఏంటి? బియాండ్ ముగ్గులు వంటలు చేయడం ఇలాంటి వంటలు ఏ విధంగా హెల్ప్ చేశారు మమ్మీని? స్కూల్లో ఏదైనా కొంచెం హెల్ప్ చేసేదాన్ని. అప్పట్లాగానే మా మమ్మీ పెట్టి కాన్సెప్ట్ ఏం లేదు, చెయ్యాలి అని అనుకుంటా. కాన్సెప్ట్ పెట్టి పోస్ట్ పెట్టాలి, పోస్ట్ పెట్టాలి మేబీ ఐ ట్రై. ఓకే. ఇంకా విసిగిస్తాను అందరూ పండగ